నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్. సోనియా, రాహుల్ గాంధీలపై నమోదు చేసిన ఢిల్లీ ఈఓడబ్ల్యూ. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం, 30కి పైగా దుకాణాలు దగ్ధం. బాధితులకు అండగా ఉండాలని అధికారులకు బండి సంజయ్ సూచన. 2023లోనే నటుడు విజయ్ దేవరకొండకి ఐబొమ్మ రవి బెదిరింపులు. పైరసీకి సంబంధించి ప్రతి అంశానికి తానే కారణమని వెల్లడి. గ్లోబల్ సమ్మిట్పై నేడు సీఎం ఉన్నత స్థాయి సమావేశం. విజన్ డాక్యుమెంట్ ఖరారుపై మంత్రులు, అధికారులతో చర్చలు. శ్రీలంకలో అల్లకల్లోలం సృష్టించిన దిత్వా తుఫాన్. 150 మంది మృతి, 190 మందికి పైగా గల్లంతు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా పలువురిపై మోసం, నేరపూరిత కుట్ర సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారాలను ఉపయోగించి ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిసిందే. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ ఏజేఎల్కు చెందిన సుమారు 2,000 రూపాయల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 30 దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో అర్ధరాత్రి స్థానికులు పరుగులు తీశారు. జగిత్యాల నుంచి కొండగట్టు చేరుకున్న అగ్నిమాపక వాహనంలో నీటి కొరత వల్ల సహాయ చర్యలు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మేడారం జాతర కోసం తెచ్చిన సామాగ్రి అంతా కాలిపోయిందంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. మరోవైపు కొండగట్టు స్టేజ్ సమీపంలో అగ్ని ప్రమాదంపై బండి సంజయ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వెళ్లారని కలెక్టర్ తెలిపారు. బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్కు సూచించిన కేంద్ర మంత్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండగట్టు మేము బతికొచ్చినాం సార్. మేము మా పరిస్థితికి ఇంత ఘోరంగా అయింది. ఒక్క దుకాణం లేకుండా అన్ని దుకాణాలు కాలి. మేము ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడలో ఎవ్వరం కాదు సార్. కానీ ఒక్కొక్కరు లక్షల సామాన్ పెట్టుకొని ఉన్నారు. నిన్ననే తెచ్చుకున్నారు కొందరు అయితే. మొన్న 3 రోజుల కింద తెచ్చుకున్న పరిస్థితి కట్టుబట్టలతో కూడా ఉన్నారు. స్కూల్లో కాలేజీలో పేపర్లు కూడా కాలినాయి సార్. ఆమె పరిస్థితి ఏంటిది? ఏ వస్తువు లేకుండా బతికినాం సార్. కాలి బట్టల మీదనే బయటనే ఉన్నాం సార్. ఏది లేకుండా ఉన్నాం సార్. మా పరిస్థితికి ఇది వచ్చింది. మేము ఏం చేయమంటారు? అదేంది మంటలు కాలినప్పుడు ఫోన్ చేస్తే, ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తే అది వస్తున్నాం అని అన్నారు. రాలేదు. 3-4 గంటలకి వచ్చిర్రు సార్. ఇంకేం ఫైర్ ఇంజిన్ వస్తే ఇంత పరిస్థితి ఉండకపోవు సార్. 10-20 లక్షల సామాన్ దాకా దగ్గర మొత్తం పోయినాయి. ఏమున్నా ప్రభుత్వం మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మా దగ్గర కట్టుబట్టలతో ఉన్నవి ఏం లేవు. మా దగ్గర జీరో మొత్తం ఏం లేకుండా వేసుకున్న బట్టలు తప్ప వేరే ఏం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. మొత్తం రోడ్డు మీదకి వచ్చినాం. ఒక 10-15 లక్షల దాకా పోయింది జీవనోపాధి కోసం.
సమ్మక్క సారక్క దయ వల్ల ఉన్నామని సామాన్ తెచ్చుకున్నాం కప్పు తెచ్చుకుంటే సమ్మక్క సారక్క అని సామాన్ బాగా తెచ్చిపెట్టుకున్నాం. కరెంటు వలన సాటిచ్చి ఈ 15-16 దుకాన్లు కాలినాయి. ఫైర్ ఇంజన్ అందక ఒక 5-6 దుకాన్లే కాలుతుండే, అవి అందక మా దుకాణం ఇక్కడ మొత్తం కాలున్నాయి. అందు గురించి మాకు అందుకోవాలి, ప్రభుత్వం అందుకోవాలి. ఇప్పుడు మేము కట్టుబాటులతోటే ఉన్నాం, మాకు ఏం లేదు తిందామంటే దీని చేసుకొని బతుకుడు. సార్ మీరు సాయం చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు ఏం లేదు, ఇది బొమ్మలు అమ్ముకొని తినుకుంటే బతుకుడే, వేరే పని ఏం లేదు సార్. మాకు మీరే చూసుకోవాలి. 15 లక్షలు 20 లక్షల దాకా నష్టం అయిపోయింది. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని ఓ చెప్పుల దుకాణానికి సంబంధించిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకొని మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వాటర్ ట్యాంకులతో మంటలను అదుపు చేశారు. క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణం యజమాని సత్యేందర్తో పాటు ఆయన సోదరి అనిత సైతం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిలో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఫోరెన్సిక్ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రపంచంలో ఎవ్వరితో నాకు సంబంధం లేదు, నా కష్టంతో మరెవరో లాభపడటం ఇష్టం ఉండదు, అందుకే పైరసీ సినిమా వెనుక జరిగిన ప్రతి అంశానికి నేనే కారణమంటూ పోలీసు విచారణలో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి ఇచ్చిన వాంగ్మూలం ఇది. పైరసీ కేసులో అరెస్టైన రవి 2వ విడత కస్టడీ ముగియడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. కరేబియన్ దీవుల నుంచి నడిపించిన పైరసీ భాగవతం వెనుక దాగిన గుట్టును పోలీసులు కనిపెట్టారు. కేవలం డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే పైరసీ మార్గం ఎంచుకున్నట్లు రవి అంగీకరించాడు. పైరసీ సినిమాలకు వేదికగా సృష్టించిన ఐబొమ్మ, బప్పం పేర్లు భిన్నంగా ఉండటానికి అతడు చెప్పిన కారణం విభిన్నంగా ఉందని పోలీసులు తెలిపారు. 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. 3 రోజుల పాటు 2వ విడత కస్టడీలో విచారించిన పోలీసులు రవి వాంగ్మూలం నమోదు చేశారు. విశాఖలో పుట్టి పెరిగిన రవికి సినిమాలంటే ఎంతో ఇష్టం. అభిమాన హీరోల సినిమా థియేటర్లో విడుదల కాగానే చూసేవాడని తెలిసింది. మీరు నన్ను పట్టుకోవాలని చూస్తే నేను మీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. 50 లక్షల మంది డేటా తన వద్ద ఉందని పోలీసులకే బొమ్మ చూపాడు. ఐబొమ్మ రవి ఈమెయిల్ ఐడీలను రిట్రీవ్ చేసిన పోలీసులు అతడు తొలగించిన పలు విషయాలు గుర్తించారు. క్రిమినల్ మైండ్తో ఆలోచించే రవి పోలీసులకు చిక్కినా ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్, సెల్ ఫోన్ల నుంచి వాటిని తొలగించారు. అయితే పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ చేసి వెలికి తీశారు. 6 ఏళ్ల క్రితం పైరసీ సినిమాల కోసం ప్రహ్లాద్ కుమార్ పేరిట క్లౌడ్ లో 20 సర్వర్లు కొనుగోలు చేసిన రవి అదే పేరుతో 35 డొమైన్లు తీసుకున్నట్లు నిర్ధారించారు. సర్వర్లలో భద్రపరిచిన సినిమాల బ్యాకప్ ను సేకరించారు. 2023లో ఖుషీ సినిమా పైరసీ చేసినప్పుడు నటుడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సవాల్ విసిరినట్లు గుర్తించారు. మూడో రోజు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. పైరసీ సినిమాల డొమైన్లకు అతడు పెట్టిన పేర్ల వెనుక అస్సలు కథ బయటకొచ్చింది. విశాఖలో సినిమా థియేటర్లోకొస్తే బొమ్మ పడింది అనేవారు. దాంతో డొమైన్ కి ఐబొమ్మ పేరు ఎంచుకున్నట్లు తెలిపారు. ఐబొమ్మ అంటే నా బొమ్మ, బప్పం అంటే ఏంటో తెలుసా? సుప్రీం. నా బొమ్మకు నేనే సుప్రీంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పేర్లు ఎంపిక చేసుకున్నట్లు పోలీసు అధికారులతో చెప్పినట్లు సమాచారం. డొమైన్ల నిర్వహణ, డిజైనింగ్ ను కరేబియన్, యూకేలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించినట్లు వెల్లడించాడు. డొమైన్లలో అప్లోడ్ చేసిన సినిమాలు టెలిగ్రామ్ నుంచి కొనుగోలు చేయడం, ఓటీటీ వేదికలపై రికార్డు చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. వాటిని సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చడంతో సర్వర్ల నుంచి హ్యాక్ చేశారని భావించేవారని పోలీసులకు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలగలిసిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని కేటుగాళ్లు అంతర్జాతీయ సైబర్ మోసాలకు పాల్పడ్డారు. రహస్యంగా నడుపుతున్న కాల్ సెంటర్ ద్వారా ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని 2 ఏళ్ల వ్యవధిలోనే కోట్లు కొట్టేశారు. ముఠాలోని 9 మంది నిందితుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, 12 కంప్యూటర్లు, 21 ఫోన్లు, స్టాంపులు, పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 ప్రధాన సూత్రధారుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవీణ్ ప్రకాష్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఆస్ట్రేలియన్లను మోసం చేసేందుకు ప్రణాళిక రచించారు. హైదరాబాద్ మాదాపూర్లో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాల్ సెంటర్ నిర్వహణ బాధ్యతను ఖమ్మం జిల్లాకే చెందిన గణేష్ చిన్నకేశవకు అప్పగించారు.
ఆస్ట్రేలియా యాసలో ఆంగ్లంలో మాట్లాడేందుకు కోల్కతాకు చెందిన 7గురిని టెలికాలర్లుగా నియమించుకున్నారు. వారంతా ఆస్ట్రేలియా పౌరుల ఈమెయిల్ ఐడీలు, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించి నకిలీ మెయిల్స్ పాపస్ పంపిస్తున్నారు. కంప్యూటర్లో సమస్య పరిష్కరించడానికి వెంటనే సంప్రదించాలంటూ ఫోన్ నెంబర్ పంపిస్తారు. పొరపాటున ఆ నెంబర్కు కాల్ చేస్తే ప్రధాన సూత్రధారులైన ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్కు వెళ్తుంది. విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ రూటింగ్ కోసం నిందితులు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సేవలందించే ఎక్స్లైట్ యాప్ను ఉపయోగించారు. తర్వాత ఎనీ డెస్క్ సాఫ్ట్వేర్తో ఆస్ట్రేలియన్ల కంప్యూటర్లను ఆధీనంలోకి తీసుకుంటారు. సమస్య పరిష్కరిస్తున్నట్లు నటించి కంప్యూటర్లో బ్యాంక్ ఆన్లైన్ లాగిన్ ఐడీలు సేకరించి ఆస్ట్రేలియా పౌరుల డబ్బులు కాజేస్తున్నారు. ఆస్ట్రేలియన్ల బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కొట్టేసిన తర్వాత ఆ మొత్తం బదిలీకి భారతీయ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు ఉపయోగిస్తున్నారు. ముందుగా ఆ సొమ్మును ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల ఖాతాకు బదిలీ చేస్తారు. వారితో విత్డ్రా చేయించి హవాలా, క్రిప్టోకరెన్సీ తదితర మార్గాల్లో భారత్లో నగదుగా తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. విదేశాల్లో భారతీయ విద్యార్థులు చదువు పూర్తయి తిరిగి వచ్చేటప్పుడు ఆయా దేశాల్లో తెరిచిన బ్యాంకు ఖాతాల్ని స్థానిక ఏజెంట్లకు వివిధ లావాదేవీల కోసం కమిషన్ల కింద ఇస్తారు. ఆ విధంగా వచ్చిన విద్యార్థుల ఖాతాలని నిందితులు సేకరించారని పోలీసులు గుర్తించారు. 2 ఏళ్లలో దాదాపు 10 కోట్ల మేర నగదు కాజేసినట్లు తెలుస్తోంది. కొట్టేసిన డబ్బుతో ప్రవీణ్ ప్రకాష్ భారీగా ఆస్తులు, కార్లు కూడగట్టినట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్లోని కాల్ సెంటర్ ఉద్యోగుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందంటూ బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చారు. కాల్ సెంటర్లో ఉద్యోగులంతా బెంగాలీలు మాత్రమే ఉండటంతో పాటు ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసి ప్రవీణ్ ప్రకాష్ మినహా మిగిలిన 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్లను అదుపులోకి తీసుకుంటామని సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. ఫేక్ కాల్ సెంటర్ అయ్యప్ప సొసైటీలో ఉంటే దాన్ని రైడ్ చేయడం జరిగింది. కాల్ సెంటర్ కాక యాక్చువల్ సైబర్ క్రైమ్ గురించి అంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారం నడుస్తోంది అందులో అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి దాన్ని రైడ్ చేయడం జరిగింది. 9 మెంబర్స్ ని అందులో పట్టుకోవడం జరిగింది. ఎంప్లాయీస్ గా ఇది చేసుకున్న వాళ్ళు. అందులో 6 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఒకళ్ళు ఒడిస్సా వాళ్ళు, ఇంకో 2 ఖమ్మం వాళ్ళు. ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ని లూర్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు. మన చాలా మంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియన్ లో యూనివర్సిటీస్ లో వాటిలో చదువుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ వేరియస్ వాళ్ళు చదువుకు కానీ జాబ్ కానీ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అట్లా ఎవరైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఉంటారో అక్కడ అకౌంట్స్ ఆస్ట్రేలియన్ అకౌంట్స్ ఉంటాయో అటువంటి స్టూడెంట్స్ ని గానీ అటువంటి జాబ్ కోసం సీక్ చేస్తున్న వాళ్ళని గానీ అన్ఎంప్లాయిడ్ యూత్ ని గానీ పట్టుకుని వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుంటారు ఆన్ కమిషన్ బేసిస్ లో. సో అట్లాగా ఆస్ట్రేలియన్ అకౌంట్స్ లో ఏ మనీ అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ వీళ్ళు కాల్ చేసినప్పుడు ఆ ఆస్ట్రేలియన్ అకౌంట్ లో ఉండే మనీని హవాలా ద్వారా వేరే అదర్ రూపంలో ఇట్లాగా మన తిరిగి ఇండియాకి వీళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. కాల్ సెంటర్లో సోదాల సందర్భంగా కంప్యూటర్లలో 45 ఆస్ట్రేలియా బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు గుర్తించారు. 2 ఏళ్లలో లావాదేవీల కోసం వందల సంఖ్యలో ఖాతాలు ఉపయోగించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాంశం చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా పలువురిపై మోసం, నేరపూరిత కుట్ర సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారాలను ఉపయోగించి ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిసిందే. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ ఏజేఎల్కు చెందిన సుమారు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్కి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఎవరెవరు పేర్లు నమోదు చేశారు? సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో అటు సిబిఐ ఇటు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి కొన్ని రిఫరెన్స్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సంబంధించినటువంటి అధికారులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెలలో బీహార్ ఎలక్షన్ సమయంలోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న విధంగా చూసుకుంటే యంగ్ ఇండియాకు సంబంధించినటువంటి దాదాపు 2,000 కోట్ల రూపాయల నిధులను అసోసియేట్ జనరల్ కు మార్చారని, అక్కడి నుంచి తమ వ్యక్తిగత అవసరాల కోసం వీటన్నిటిని ఉపయోగించుకున్నారని, కేవలం వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కోసము, వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసమే ఈ నిధులు దుర్వినియోగం చేయడం కోసం కుట్రపూరితంగా అక్రమ మార్గంలో నిధులు తరలింపుకు శ్రీకారం చుట్టారని చెప్పి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కూడా ఈ రోజు ఆరోపిస్తా ఉంది. దీంట్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళతో పాటు మరికొంతమంది నేతలుగా ఉన్నటువంటి ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ ఓరా, జనార్దన్ ద్వివేది ఈ మొత్తం నాయకులందరిపైన కూడా ఎఫ్ఐఆర్ లో తమ పాత్ర పోషించారు. ఈ 2,000 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటి విషయాలన్నింటినీ పేర్కొంటూ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక విభాగానికి చెందినటువంటి కోర్టు దర్యాప్తు దానికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగిస్తా ఉంది. గతంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో కోర్టు నేరుగానే వీరికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే అదే సందర్భంలో తమకు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సమయం తీసుకున్నటువంటి ఈడీ 3 నెలల క్రితం ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ దానిపైన కోర్టు ఇప్పటి వరకు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలా వద్దనేటువంటి నిర్ణయాన్ని వాయిదాలు వేస్తూ వస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కూడా మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తాము కూడా దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఈడీ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఈడీ నమోదు చేసినటువంటి కేసు, ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు, అంతకుముందు నమోదు చేసిన వీటన్నిటిలో పరిశీలించగా వచ్చినటువంటి ఆధారంగానే ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నట్లుగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది. గతంలో జరిగినటువంటి విచారణల సందర్భంగా కింది స్థాయి కోర్టు అంటే ట్రయల్ కోర్టు జరిపినటువంటి విచారణల్లో లేవనెత్తిన పలు అంశాలు కూడా ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్నాయని, వాటిని రిఫరెన్స్ గా తీసుకున్న తర్వాతనే తాము ఈ కేసు నమోదు చేసినట్లుగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తాజాగా నమోదు చేసినటువంటి కేసుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను మరొకసారి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ కి పిలవటమా, లేదు ఈడీ కార్యాలయానికి పిలిపించి అక్కడే విచారణ జరపటమా అనేది ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. ఇప్పుడు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ తో గతంలో నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి కొనసాగుతున్న దర్యాప్తు ఇప్పుడు మరొక విధంగా తీసుకొని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఒక దర్యాప్తు సంస్థ ద్వారా ఇప్పుడు మరొకసారి దర్యాప్తు జరుపుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా లోతుగా ఎంత విచారణ జరుపుతారు, ఇప్పటి వరకు ఈడీ జరిపినటువంటి విచారణలో వెలుగు చూసిన వాస్తవాలకు కొత్తగా ఏమన్నా వస్తాయా లేదా అనేది కొంత దర్యాప్తు జరిగిన తర్వాత మాత్రమే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు వరుణ్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వివిధ అంశాలపై కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి వరుస సమీక్షలు నిర్వహిస్తూ సూచనలు ఇస్తున్నారు. ఇవాళ కీలక అంశాలపై చర్చించి తుది రూపుపై దిశానిర్దేశం చేయనున్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై ఫ్యూచర్ సిటీలో ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. వివిధ దేశాల నుంచి 3,000 మంది రానున్న ఆ సదస్సు కోసం సుమారు 100 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 3 హెలీప్యాడ్లు, 3 హెలికాప్టర్లు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 4, 5న రిహార్సల్స్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8, 9న సమ్మిట్ తర్వాత 2 రోజుల పాటు ప్రజల సందర్శన కోసం స్టాళ్లు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా భారీ డ్రోన్ షోతో ప్రపంచ రికార్డుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 9న 3,000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్
కమ్ జాయిన్ ది రైజ్ అనే ఆంగ్ల వాక్యాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన విస్తరణ కార్యకలాపాలకి అపార అవకాశాలున్నందున వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తెలంగాణ వ్యవసాయం 2047 విజన్పై అధికారులతో మంత్రి సమావేశమై పలు సూచనలు చేశారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యంతో వ్యవసాయ రంగం సరిసమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రైతు కేంద్రీకృత ప్రణాళికలు, కర్షకుల ఆదాయం పెంపు, ఉత్పాదకతలో నాణ్యత ప్రాముఖ్యత, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలను ప్రధానంగా చేర్చాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలని, నాణ్యమైన విత్తన ఉత్పత్తులు, సర్టిఫికేషన్ వ్యవస్థలు, ఎగుమతి ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. హార్టికల్చర్ మెగా క్లస్టర్లు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపుకు ప్రత్యేక ట్రేడింగ్ వింగ్ ఏర్పాటు, డిజిటల్ వాటర్ ఇంటెలిజెన్స్ డేటాబేస్లు, బయో ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లు వంటి ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో జోన్ పరిధిలోని బంజారాహిల్స్ సర్కిల్, సికింద్రాబాద్ సర్కిల్, హైదరాబాద్ సర్కిల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్లో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు 4051 కోట్లకు పరిపాలనా అనుమతులిస్తూ ఇంధన శాఖ జీవో విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఓవర్ హెడ్ కేబుళ్ల స్థానంలో ఇకపై అండర్ గ్రౌండ్ కేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. యూజీసీ కేబుళ్లతో మరింత నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు అందించే వెసులుబాటు ఉంటుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కూడా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. నిధులు మంజూరు కావడంతో ఇక త్వరలోనే పనుల ప్రారంభం కాబోతుందని డిస్కం అధికారులు పేర్కొంటున్నారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లతో పాటు ఇంటర్నెట్, టెలికాం, టీ ఫైబర్ నెట్వర్క్స్ వాళ్లతో మాట్లాడి వారిని కూడా భాగస్వామ్యం చేసుకుని అండర్ గ్రౌండ్ కేబుళ్ల నిర్మాణం చేపట్టాలని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ డిస్కం అధికారులకు సూచించారు. దిత్వా తుఫాను కారణంగా శ్రీలంక అస్తవ్యస్తమైంది. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పటివరకు 153 మంది మృతి చెందగా మరో 191 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. శ్రీలంకలో దిత్వా తుపాను అల్లకల్లోలం సృష్టించింది. తుపాను కారణంగా పలు ప్రావిన్సులను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. భారీ వరదల నేపథ్యంలో శ్రీలంక అంతటా అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 27,000 బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత ఆపన్న హస్తం అందించింది. శుక్రవారం రాత్రే హింజన్ ఎయిర్ బేస్ నుంచి భారత వాయుసేనకు 2 విమానాలు 21 టన్నుల నిత్యావసర సరుకులు, శానిటరీ సామాగ్రి, అత్యవసర పరికరాలతో బయలుదేరాయి. శనివారం తెల్లవారుజామున కొలంబోలోని ఎయిర్పోర్ట్లో ఇవి ల్యాండ్ అయ్యాయి. భారత రాయబార కార్యాలయం, శ్రీలంక వైమానిక దళం అధికారులకు వీటిని అప్పగించారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని శ్రీలంకకు భారత్ తరలించింది.